ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది కేవలం 3 ఏళ్లు మాత్రమే అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 2029లో వచ్చేది తమ ప్రభుత్వమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే వైసీపీ చేస్తున్న ఈ దాడులకు, అక్రమ అరెస్టులకు వడ్డీలతో కలిపి 4 తిరిగి ఇస్తామని ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మీద దాడులు చేస్తే భయపడిపోతారు అనుకుంటే ఇది తప్పు అని ఆయన అన్నారు. వైసీపీ కార్యకర్తల విషయంలో అలా ఎప్పుడూ అనుకోవద్దని సూచించారు. బంతిని గట్టిగా కొడితే అంతకు రెట్టింపు వేగంతో తిరిగి వస్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. వైసీపీ అధినేత తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి ర్యాలీగా వచ్చారు. అనంతరం అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన సతీమణి, కుమార్తెలను ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీహార్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏపీలో మాత్రం జంగిల్ రాజ్ నడుస్తోందని, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అవుతోందని ఆయన అన్నారు. 2 ఏళ్ల కాలం అయిపోయింది, ఇక మిగిలింది 3 ఏళ్లు. ఆ తర్వాత ప్రభుత్వం మారుతుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నింటి మీద పూర్తి స్థాయిలో విచారణ ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ఈ విషయం చంద్రబాబు, లోకేష్ సహా అందరికీ చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే పోలీసు వ్యవస్థకు కూడా సూచిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తే లేదని జగన్ హెచ్చరించారు. వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్గా కొట్టడం జరిగింది. ఫిజికల్గా ఒక మంత్రిని కొట్టడం, అబ్యూస్ చేయడం. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. దాదాపుగా 200 మంది సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు విఆర్లో ఉన్నారు. మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు, కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళని డిఎస్పీలను వేసుకున్నారు, డిఐజీలను మీ వాళ్ళని వేసుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం కాస్తా ఉన్నారు. బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది. మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము. వడ్డీతో